ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిరసనలు చేపట్టాయి. పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. గాంధీ పేరు మార్చినంత సులువుగా ప్రజల గుండెల్లోంచి గాంధీని తొలగించలేరని మహేష్ గౌడ్ అన్నారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ నుంచి రామగిరి గాంధీ విగ్రహం వరకు జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో అంబేద్కర్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. మహబూబాబాద్లో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నరేగా బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. ఇందిరాభవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు.